చిట్టుబాబు గారి వారి ఆధ్వర్యంలో మా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టింది కాదండి. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎంచుకున్న బాటని ఎంతో మంది కళాకారులు ఈ రోజున వారి దారిలో ప్రయాణిస్తూ దీపం సాగిస్తున్నారంటే వారి గొప్పతనం. అలాగే వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గల్లా చిట్టుబాబు గారితో ఇవాళ ఈ ప్రయాణం ఇవ్వాలని కాదండి. మాకు 1994లో నేను గుడి ప్రారంభించడం, ఆ రోజున వారి ఆధ్వర్యంలోనే భజన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం సాయంత్రం పల్లకి తర్వాత 7:30 నుంచి 9 గంటల వరకు 30 సంవత్సరాల నుంచి భజన నిర్వహించబడుతుంది. అలాగే గురు పౌర్ణమి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, అలాగే మహాశివరాత్రి రోజున, అలాగే జనవరి 31 రోజున, దత్త జయంతి రోజున కంపల్సరీగా భజన నిర్వహించబడుతుంది. అదే కాకుండా శుభకార్యాలకి ఇంటి దగ్గర ఏ కార్యక్రమం సరే దాని భజన మండలి సభ్యులు వెళ్ళి తక్కువ రోజు ఉంటారు, వాళ్ళు ఏమో రూపాయి తీసుకోరండి. ట్రాన్స్పోర్ట్ వెళ్ళి రావడానికి లేదంటే తమలిస్తారు అంతవరకే. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా భజన మండలి సభ్యులు భజన కూడా ఇళ్ల దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఈ భజన మండలి ఏర్పాటు చేయడం అది మూల కారణం గల్లా చిట్టుబాబు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా భజన కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. అలాగే ఆయన 75 సంవత్సరాలకి అడుగుపెట్టారు. వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ తరఫున అందరూ క్లాస్ పెట్టాల్సింది. 1వ తారీఖుకి 70 సంవత్సరాలు వచ్చినానికి ఆ సాయినాథుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని, ఆ సాయినాథుడు యొక్క ఆశీస్సులు వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ